హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అన్ఫిల్టర్ విత్ అఖిల వ్లాగ్స్. మా హస్బెండ్ ఈరోజు మేము కర్ణాటక ట్రిప్ ప్లాన్ చేసాము, విచ్ ఈస్ ఆఫ్ 3 days. ఒక్కొక్క డే కొన్ని టెంపుల్స్ విజిట్ చేయాలని మేము అనుకొని స్టార్ట్ అయ్యాము, మా హస్బెండ్ ఫ్యామిలీ ఇంకా నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఇస్ మై హస్బెండ్ పృథ్వీ చారి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. సో మా ట్రిప్ ఈ రోజు స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ ఒక టెంపుల్ కంప్లీట్ చేసేసాము. ఎలేరి, కర్ణాటకలో ఎలేరి విలేజ్ లో మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది. చాలా చాలా పురాతనమైనదంట అండ్ చాలా మహిమలు ఉన్నాయంట టెంపుల్ కి. మేము అది కూడా వీడియో షూట్ చేసాము, తొందరలో పోస్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ 2 days ట్రిప్, ఇంకా ఈ రోజు ట్రిప్ అంతా మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ గైస్. సో బేసిక్లీ మేము ఫిబ్రవరి ఆఫ్టర్ సంక్రాంతి జాతర అవుతుంది అనమాట. మా ఇంటి దేవుడు, మేము కొలుచుకునే దేవుడు మోనేశ్వర స్వామి, మైలారలింగ అంటారు, మైలేశ్వర అంటారు, మల్లన్న స్వామి అంటారు, మల్లికార్జున స్వామి అంటారు. సో ఇప్పుడు మేము వెళ్ళేది మైలాపురం, అది మా డెస్టినీ అనమాట. సో మేము మా డాడీ పుట్టిన విలేజ్ ఎలేరిలో మల్లన్న స్వామి ఉంటాడు, మైలేశ్వరుడు. ఆయనకు పూజ చేసుకొని అక్కడికి వెళ్తాం అనమాట, మైలాపూర్ దర్శనంకి. ఇంటి దేవుడు కాబట్టి ఇంటి ఊరికి వచ్చి ఆయన దర్శనం చేసుకొని అటు వెళ్తాము బేసిక్లీ. సో వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మనందరికీ తెలిసిందే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరికీ తెలిసిన దేవుడే. సో అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎట్లా కొలుచుకుంటారో ఇక్కడ మైలేశ్వర స్వామిని అంటే భువనేశ్వర స్వామిని అట్లా కొలుచుకుంటారు అనమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ విలేజ్ అంతా చూపిద్దామని వచ్చినాము, కానీ విలేజ్ లో సగానికి సగం ఎవరు లేరు. అంతా అక్కడ తింటిని జాతర అని జరుగుతుంది, తింటినిలో ఉన్నారు. సో మైలాపురం వెళ్తాము, మైలాపురం దగ్గర ఆ టెంపుల్ కూడా కవర్ చేస్తాము. ఓకే, అండ్ తింటిని వెళ్తాము. తింటిని ఇస్ అ వెరీ ఫేమస్ టెంపుల్, అక్కడనే మన ఇంటి దేవుడు కూడా ఉంటాడు. మైలాపురం కూడా ఉంటాడు, అది ఇంకొక టెంపుల్. సో వి విల్ సూన్ గో దేర్. సో రూట్ లో అన్ని మేము కవర్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్స్ మన కర్ణాటకలో చాలా, గుల్బర్గా డిస్ట్రిక్ట్ లో దిస్ ఇస్ ద ఫేమస్ జాతర దిస్ పార్ట్ అండ్ టైం. సో ఈ వీడియో ఇంతవరకు ఎవరు కవర్ చేయలేదు, కవర్ చేసినా కూడా అంత రీచ్ లేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వి బోత్ ఆర్ ట్రైయింగ్, బికాస్ కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి. సో హోప్ దిస్ విల్ గో వెల్. ఎస్. సో యాక్చువల్లీ మా మామయ్య గారికి చాలా ఇష్టం అండి, ఆయన బలవంతంగానే మేము ఈ ట్రిప్ వేసుకున్నాము. సో వై నాట్ మొత్తం కవర్ చేసేసుకుందాం మనం యూట్యూబ్ ఛానల్కి, ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలిసేలాగా మేము వీడియో పోస్ట్ చేస్తే, మేబీ రేపు కూడా మీకు వెళ్ళాలి అనుకుంటే, ఎవరైనా కర్ణాటకలో బాండ్ అయి ఉంటే ఇక్కడ వాళ్ళకి అంటే ఏం జరుగుతుంది ఏంటి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి, అదొక రీజన్ తో మేము 3 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో మేము మా మ్యారేజ్ 2022లో అయిందండి, మేము అప్పుడు వచ్చాము ఇక్కడికి. సో మాకు అప్పుడు తెలీదు. మా హస్బెండ్ అంతే, నన్ను మ్యారేజ్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఇదంతా కాదు కానీ, సో ఇప్పుడు మేము వెళ్ళే తింటిని జాతర అని జరుగుతుంది, అక్కడ చాలా జరుగుతుంది. పురువంతి అని జరుగుతుంది. యాక్చువల్లీ వీరభద్ర స్వామి అవతారంలో వాళ్ళు కత్తులు పట్టుకొని, శూలాలు పట్టుకొని నైట్ అంతా ఆడతారు. స్వామివారిని కింది గంగ దగ్గర తీసుకెళ్లి స్నానం చేపించి గవిలోకి తీసుకెళ్తారు. ఓకే, అక్కడ కోనర్ గవి అని కూడా ఉంటది. అంటే కోణ అంటే ఆవు. ఐమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను కన్నడలో కొంచెం వీక్, పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ కాబట్టి. ఇంకొక విషయం చెప్తా, కర్ణాటకలో గుల్బర్గా డిస్ట్రిక్ట్ లో పుట్టి హైదరాబాద్ లో సెటిల్ అయ్యి, లేదా ఎక్కడ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సెటిల్ అయ్యి ఆ విలేజ్ కి రాలేని వాళ్ళు ఈ వీడియోలో అన్ని కవర్ చేసుకోవచ్చు. బేసిక్లీ ఇదంతా మేము కవర్ చేస్తాము. సో అక్కడక్కడ మేబీ మిస్ అవుతుండొచ్చు, మోస్ట్లీ వీ విల్ కవర్ ఎవ్రీథింగ్. కానీ ఎక్కడెక్కడ కవర్ అవ్వలేదో అవి కొంచెం ఇగ్నోర్ అయితే చేయండి. మోస్ట్లీ అన్ని అయితే కవర్ చేపిస్తాం. మేము ప్రతి టెంపుల్ దగ్గర మా మామయ్యతో ఆ టెంపుల్ మహత్యాలు ఏంటి, అక్కడ ఎన్ని ఇయర్స్ గా ఆ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ గురించి అన్ని మేము క్లియర్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేపిస్తామండి. అండ్ ఆల్సో తింతిని గురించి కూడా, భువనేశ్వర స్వామి టెంపుల్ గురించి కూడా క్లియర్ గా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ నా యూట్యూబ్ ఛానల్లో ఇది మేబీ ఫస్ట్ లాంగ్ వీడియో నేను పోస్ట్ చేయబోతుంది.
So stay tuned for more videos and please do support and subscribe to my channel Unfiltered with Akila Vlogs. Thank you so much. Keep smiling. Bye bye. అప్పుడే బాగా చెప్తావా. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. చాలా ఏళ్ళ చరిత్ర ఉంది. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఏంటి, దాని విశిష్టత ఏంటి, ఎవ్రీథింగ్ మై డాడ్ విల్ ఎక్స్ప్లెయిన్. రైట్, స్టే ట్యూన్డ్. బై. Bye bye.